సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మనము ఈరోజు ధ్యానము చేసుకోబోతున్నటువంటి వ్యక్తి ఎవరంటే తోమా గారు. తోమా మనందరికీ తెలుసు. తోమా అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే వెంటనే పాపం ఆయన అనుమానం, ఆయన డౌటింగ్ థామస్ అంటారు ఇంగ్లీష్లో ఆయన్ని. అంటే ఎవరికైనా అనుమానం వస్తే నువ్వేంటి అన్నీ తోమాలాగా అనుమానాలు అని అంటూ ఉంటారు. అలాంటి తోమా గారి విషయంలో నిజంగా ఆయన అనుమానపు తోమాయేనా, ఎందుకు ఆయన అలా అన్నారు అని అడిగితే ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మని అన్నారు కాబట్టి ఆయనకు అనుమానపు తోమా అని మనం అదొకటే చూస్తాం. కాకపోతే అసలు ఆయన ఎవరు? 12 మంది శిష్యుల పేర్లు నేను చదివి వినిపించాను మొన్న మీకు వాక్యం చెప్పినప్పుడు. ఎక్కడ దొరుకుతారో వాళ్ళిద్దరూ చెప్పాను మీకు. వాళ్ళ లిస్టులో పేరు ఉండడమే తప్ప ఈయన్ని ప్రత్యేకంగా రా అని పిలిచినటువంటి సందర్భం చూడం బైబిల్లో. మత్తయి దగ్గరికి వెళ్ళి సుంకపు మెట్టు దగ్గర కూర్చుంటే రమ్మని పిలిచారు. యాకోబు యోహానుల దగ్గరికి వెళ్ళి వలలు విడిచిపెట్టి రమ్మని పిలిచారు. పేతురు యోహానుల్ని పిలిచారు. నతనయేలుని నీవు ఇలాంటి మంచి వాడవు కదా అని ఒక బిరుదునిచ్చి మొత్తానికి ఫాలో అవ్వమన్నారు. కానీ తోమాని ఎక్కడ పిలిచారో మనకు తెలియదు. ఎప్పుడు కనెక్ట్ అయ్యాడో తోమా యేసయ్యకి తెలుసా మీకు ఎవరికైనా? నాకు తెలియదు, బైబిల్లో లేదు కాబట్టి. ఎప్పుడు కనెక్ట్ అయ్యాడో, ఎప్పుడు రమ్మన్నారో, ఎప్పుడు ఈయన పరిచయం అయ్యాడో, ఎలా పరిచయం అయ్యాడో మత్తయి సువార్తలో లేదు, మార్కు సువార్తలో లేదు, లూకా సువార్తలో లేదు. ఈయన గురించిన విషయాలు ఎక్కువగా రాసినవాడు ఒక్క యోహాను గారు మాత్రమే. ఇంకా మిగతా ముగ్గురు ఏమీ రాయలేదు ఈయన గురించి. కాబట్టి మీకు తోమా గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే యోహాను సువార్త చదవడం మాత్రమే. అక్కడ మాత్రమే ఈ యొక్క తోమా గారి గురించి తెలుస్తుంది. దిదుమ అనబడిన తోమా అంటారు ఈయన్ని. దిదుమ అనబడిన తోమా అంటారు. ఈ దిదుమ అనే పదము గ్రీక్ వర్డ్. ఈ తోమా అనేది హీబ్రూ వర్డ్. అరామరికలో కూడా ఈయన తోమా అంటారు. దిదుమ అన్న తోమా అన్న ఇంగ్లీష్లో ట్విన్స్ అని అర్థం అనమాట. అంటే తోమా గారికి కూడా ఇంకొక ఎవరో బ్రదర్ ఉన్నాడు అనమాట. ట్విన్స్ అనమాట వీళ్ళంటే కవలలు. కవలలు అని పేరు ఇచ్చేటట్లుగా ఒక కవల వ్యక్తికి పెట్టారన్నమాట ఈ పేరు. కాబట్టి అర్థం అది. ఆయన నిజంగా కవలలా లేకపోతే ఎందుకు పెట్టారు ఈ పేరు అనేది మనకు తెలియదు. మీనింగ్ మాత్రం అది. కాబట్టి ఈయన పేరు దిదుమ. దిదుమ అనబడినటువంటి తోమా గారు. థామస్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి మరి ఏంటి తోమా గారి విషయం మనం ఆలోచన చేస్తే, మన ఇండియాకు వచ్చారు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ అభిమానం ఉండాలి ఆయన మీద, అంతే కదా. 12 మంది అపోస్తలులలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇండియాకు వచ్చారని ఊరికే వేరే వేరే పుస్తకాలు రాశారు, అబద్ధపు కల్పనా కథలు చెప్పారు. దానికి కూడా ఒక చరిత్ర ఉంది. కానీ ప్రభువు వారు ఇక్కడేదో ధ్యానం పొందుకున్నారని ఇవన్నీ కూడా చాలా కల్పితాలు చెప్పారు. తోమా గారు ఇండియాకు వచ్చారు, అది నిజమైతే ఆయన అసలు రాలేదు అనేది కల్పనా కథలు ఉన్నాయి. అంటే ఏది సత్యమో ఆ సత్యాన్ని చెప్పడానికి చాలాసార్లు శోధకుడు, అపవాది వాటిని మరుగున ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తోమా అంటే 12 మంది శిష్యులలో వాళ్ళందరూ మొత్తము ఏమంటారు, ప్రపంచవ్యాప్తముగా తిరిగి సువార్త చేసి ఇప్పుడు ఎక్కడ చూసినా క్రైస్తవ్యము లేని కంట్రీ అంటూ ఏది కూడా అసలు లేదు. ఈ వేరే వేరే మతాలు లేని దేశాలు ఏమైనా ఉన్నాయేమో కానీ క్రైస్తవ్యము లేని కంట్రీ లేనే లేదు. మనం అనుకుంటున్న శిష్యులందరూ హతసాక్షులు అవ్వబట్టే వారి రక్తములో నుంచి అనేక మంది క్రైస్తవులు నిజంగానే పుట్టుకొచ్చారు. కాబట్టి మన తోమా గారు ఇండియాలో హతసాక్షి అయిపోయారు. మనం ఉన్నటువంటి దినాలలో హతసాక్షులు అవుతారని మనం అసలు ఊహించలేదు, అవును కదా. మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తాతగారులు ఉన్నారు. మా తాతయ్య గారి దగ్గర నుంచి అందరూ క్రైస్తవులే. మా తాతయ్య గారి పేరు జాన్సన్. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరు కూడా హతసాక్షులు అయ్యారని లేరు. కానీ ఎప్పుడో క్రీస్తు శకము 1వ శతాబ్దము 2వ శతాబ్దము క్రైస్తవులు అంటారు వీళ్ళని. ఆ క్రైస్తవులు హతసాక్షులు అయిపోయారు. తర్వాత మరలా మన కాలంలో హతసాక్షులను చూసే భాగ్యం ఇచ్చారు దేవుడు. హతసాక్షులను చూసే భాగ్యం ఇచ్చారు. అలానే అందరూ హతసాక్షులు అయిపోతారంటే కాదు. ఒక ఉజ్జీవము రగలడానికి, ఒక గొప్ప విస్ఫోటనము జరగడానికి హతసాక్షులు అక్కడక్కడ ప్రభువు అలౌ చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో చాలా చోట్ల ఇలాంటి ఒక ఉజ్జీవ జ్వాలలు రగల్చడానికి హతసాక్షులు మనకి కనిపిస్తూ ఉంటారు చరిత్రలో. అలాగ మన భారతదేశానికి వచ్చి మొదట రక్తము చిందించినటువంటి హతసాక్షి తోమా గారు. ఎంత గొప్ప విషయమో కదా. ఈయన గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఎందుకు ఈయన్ని డౌటింగ్ తోమా అన్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకముందు అనేక విషయాలు వాళ్ళతో మాట్లాడారు. నేను పునరుద్ధానుడు అవుతాను, మరలా నేను వెళతాను, మరలా నేను వస్తాను, మరి నేను ఇలా చనిపోతాను, నన్ను ఇలా చంపేస్తారు, అన్నీ చెప్పారు ఆయన.
ఆయనతోటే ఉండేవారు, కానీ చాలా సంగతులు వాళ్ళు గ్రహించలేకపోయేవారు. ఎందుకంటే ఇవి మామూలు విషయాలు కాదు, గ్రహించడానికి మనుష్యులకు అర్థమయ్యే విషయాలు అయితే అవి కానీ కావు, చాలా విషయాలు. అందుకనే అర్థమయ్యే భాషలో చెప్పడానికి చాలాసార్లు ప్రభువు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎక్కువసార్లు ప్రభువుని ప్రశ్నలు అడిగిన వాడు ఈయనే. మనకి తెలిసి అసలు మంచి స్టూడెంట్ అని చెప్పాలి ఆయన. ఎందుకంటే ప్రశ్నలు ఎవరు అడుగుతారు? మంచి స్టూడెంట్సే అడుగుతారు. లేదంటే ఏది చెప్తుంటే అది నిజమే అనుకుంటారు. అలా కాకుండా మరి మీరు ఇలా చెప్పారు కదా, ఇలా మరి ఎందుకు అవ్వలేదు అనేటువంటి ప్రశ్న అడిగాడంటే వాడు ఏదో కొంచెం జ్ఞానవంతుడు అని అర్థం. కొంతమంది ఊరికనే శోధించడానికి కూడా అడుగుతారు, కానీ మన తోమా మాత్రం శోధించడానికి అడగలేదు అనేది మాత్రం సత్యం. 3 సందర్భాల్లో ఆయన అడుగుతాడు ప్రభువుని. 3 సందర్భాల్లో 3 అసలు ప్రత్యేకమైన విషయాలు ప్రపంచానికి తెలియడానికి దేవుడు మాట్లాడాడు. కాబట్టి అలాగ మనం తోమా గారిని ఒక మంచి కోణంలో ధ్యానం చేస్తే చాలా మంచి విషయాలు బయటకు వస్తాయి. అంత మాత్రమే కాదు, దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన. ఒకానొక సందర్భంలో అది మీకు యోహాను సువార్త 11వ అధ్యాయంలో దొరుకుతుంది. అక్కడ ఏం జరిగిందంటే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే మార్తా మరియా కబురు పెట్టారు ఇక్కడికి. ఎందుకు మార్తా మరియా అంత చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారికి వెంటనే నీ స్నేహితుడు ఇలా రోగిగా ఉన్నాడు రావయ్యా అని కబురు పెట్టినప్పుడు ప్రభువు వెళ్ళలేకపోయారు. మనందరికీ తెలిసిందే, కావాలని ఆయన ఆగిపోయారు, వెళ్ళలేదు. వెళ్ళలేని సందర్భంలో శిష్యులందరూ అనుకుంటున్నారు ఇంక వెళ్ళరేమో ఈయన అనుకుంటున్నారు. 3 రోజుల తర్వాత అన్నారు, పదండి మన స్నేహితుడు నిద్రపోతున్నాడు కదా వెళదాము అన్నారు. వీళ్ళేమనుకుంటున్నారంటే మరణం అనేది శాశ్వత నిద్ర కాబట్టి ఆ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు అని వాళ్ళు అనుకున్నారు శిష్యులందరూ. మరి మిగతా శిష్యులు అన్నారు, ప్రభువా వారం రోజుల క్రితమే నిన్ను చంప వెతుకుతున్నారు వాళ్ళు, ఇప్పుడు కానీ మనం వెళ్ళామంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు, ఇలాంటి సందర్భంలో మనము వెళ్ళడం అవసరమా అన్నారు మిగతా శిష్యులు. ఇదంతా మీకు 11లో ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయితే అవసరమా అన్నప్పుడు దిదుమ అంటాడు, పర్వాలేదు మనం ఆయనతో పాటు వెళదాం రండి, ఒకవేళ ఆయన చంపితే ఆయనతో పాటు మనము చచ్చిపోదాం రండి అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే ఎంత మంచి విశ్వాసము గలవాడు తోమా అంటే, ఇంచుమించు గురువుతో పాటు నాయకుడితో పాటు ఆయన మరణించడానికి కూడా సిద్ధమైన వాడే, మంచివాడు ఆయన. అంటే ఒక విశ్వాస వీరుడే చెప్పొచ్చు, కానీ ఆ విశ్వాసం గురించి మళ్ళీ ఇంకొక క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగా మనం కూడా వెళదాము, మనం కూడా చనిపోదాం అంటాడు. చూద్దాం ఆ పని 11-16 చూద్దాం. యోహాను సువార్త 11-16. నేను 14 నుంచి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. మరి ఆయన పైన వచనాలు మీరు 8వ వచనం దగ్గర నుంచి చూడండి, అక్కడే పైన, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా తర్వాత విషయాలు మనకు అక్కర్లేదు అంటే, ఇందాక నేను చెప్పాను కాబట్టి అవి ఎక్కడున్నాయో చూపించాను మీకు. వెళదామని బయలుదేరినప్పుడు శిష్యులు ఏమన్నారు, వెళితే మనల్ని రాళ్లతో, ఇందాక యూదులు ఇప్పటికే మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు, ఉంది కదా అక్కడ, అది చూపించడానికి అది చూపించాను. రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు అనగానే ప్రభు ఏదో మాట్లాడతారు. తర్వాత ఏమో శిష్యులు అడిగినప్పుడు లాజర్ నిద్రపోతున్నాడు, లేపడానికి వెళ్దాం రండి అంటాడు ఆయన. అది మరణం అనే విశ్రాంతి నిద్ర అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా వీళ్ళందరూ బహుశా భయపడుతూ ఉండుంటారు శిష్యులు. అందుకని తోమా ఏమన్నాడు, పర్వాలేదు ఆయనతో పాటు చనిపోవడానికి మనం కూడా వెళదాం రండి అని చెప్పినటువంటి ఒక మంచి అంటే శిష్యుడిగా చెప్పచ్చు మనం. తోమాని ఒక మంచి శిష్యుడిగా దేనికోసమైతే వచ్చారో అక్కడికి ఆ పనిలో వాళ్ళు పాలుభాగస్తులుగా ఉన్నారు. అంటే చనిపోవడం అంటే హతసాక్షులు అవ్వడమే కదా అక్కడ. ఇప్పుడు వాళ్ళందరూ అన్నిటినీ తెగించి వచ్చారు, వీళ్ళందరూ అన్నిటినీ విడిచిపెట్టి వచ్చారు. కానీ వీళ్ళకి అనేకమైన ప్రశ్నలు, ఈయన ఏంటో ఇంకా అర్థం కానటువంటి విషయాలు, ఈయన చనిపోవడానికి సహితము సిద్ధమైనటువంటి ఒక మంచి శిష్యుడిగా మనం తోమాని అక్కడ చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తారు. మరణించిన తర్వాత తిరిగి లేపబడతారు. ఈ శిష్యులందరూ మనం ఎలా కూర్చున్నామో మేడగదిలో అలా కూర్చొని వాళ్ళు దేవుని గురించిన విషయాలు మాట్లాడుకుంటూ భయముతో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి ఇప్పుడు కూడా క్రైస్తవ్యం అంతా ఒక రకమైనటువంటి భయాందోళనతో ఉన్నటువంటి సిట్యుయేషన్ గమనించండి. మనం ఈ యొక్క లెంట్ డేస్లోకి వచ్చేటప్పటికల్లా ఈ పరిస్థితులన్నీ ఒకేసారి రిపీట్ అవుతూ ఉంటాయి. చరిత్రలో ఇవి ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి.
మన ధైర్యము మన బలము ఏదంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఈ ఇయర్ స్టార్టింగ్లోనే మనతో ఏం చెప్పారంటే చాలా గందరగోళాలు అవుతాయి, మీరు భయపడొద్దని చెప్పారు. ఏం గందరగోళాలు అని నేను పాస్టర్ గారిని అడుగుతున్నాను, తెలీదు. చాలా గందరగోళాలు అవుతాయి, అది గందరగోళం అని చెప్పారు అంతే దేవుడు. కానీ మీరు భయపడొద్దు అని చెప్పారు, సంఘానికి ప్రొటెక్షన్ ఇచ్చారు. చెప్పారా దేవుడు? మనకు అనవసరం, ఆయన ఏం చెప్పారో అది నోట్ చేసుకోవడమే. తరువాత ఇంకా స్వార్థ ప్రియులు, మరి ఎక్కడ పడితే అక్కడ స్వార్థం కదా. ఇప్పుడు స్వార్థంతోనేనా జరుగుతుంది? మీ మతం మా మతం, మీ కాస్ట్ మా కాస్ట్, మీ దేవుడు మా దేవుడు, ఇదేంటండి స్వార్థం? మామూలుగా అయితే మన భారతదేశము లౌకిక రాజ్యం, బాయి అనుకునేవాళ్ళం. ముస్లింలు మనకి క్యారేజీలు పంపితే మనము వాళ్ళకి క్యారేజీలు పంపితే అందరూ కలిసి జీవిస్తున్నటువంటి మంచిగా ఉన్నటువంటి సొసైటీలో అంతా కూడా చీలికలు రావడానికి ఈ గందరగోళాలు, స్వార్థం. మేము వేరు, మా జాతి వేరు, మేము వేరు, మీరు వేరు, మీ జాతి వేరు, ఇలా స్వార్థం అనేది వచ్చేస్తుందని ప్రభు చెప్పినట్లు చెప్పి 3 నెలలు కాలేదు, అప్పుడు అవన్నీ కూడా బయటికి వచ్చేస్తున్నాయి. అందుకని మనం దేనికి భయపడక్కర్లేదు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు చెప్పకుండా ఏమీ చేయడు. నువ్వు చెప్తే మేము ఇదిగో జరిగిన దాన్ని బట్టి, అయ్యా నువ్వు ఉన్నవాడని అనువాడవని దేవుడు, నువ్వు చెప్పావు చేస్తున్నావు, నీవు మాకుంటే చాలయ్యా అని మనము తోమలాగా ప్రవర్తించాలి. ఎలా? రండి ఆయనతో పాటు ఉంటే ఉంటాం, లేకపోతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. అలాంటి ఒక ధైర్యంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మనం అనుకుంటాం హతసాక్షులైన వాళ్ళు ఎంత ధైర్యవంతులు బాబాయ్, మనం అయితే పారిపోతామేమో అనుకుంటున్నారు. నిజ విశ్వాసం ఎప్పుడూ పారిపోం, ఎందుకంటే ఇంకా ఆ తెగింపు వచ్చేస్తుంది. బ్రతుకుట క్రీస్తే లేదంటే ఏదైనా పర్వాలేదు అనే తెగింపు నిజ క్రైస్తవ్యంలో వచ్చేస్తుందండి. అది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపించేస్తాడు. అది మాత్రం ఖచ్చితంగా 100% నిజం అది. కాబట్టి ప్రతి క్రైస్తవులు ఈరోజు చేయాల్సింది ఏంటంటే ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రభువు పాదాలని సమీపించాలి. ఆయన పనిచేయడం మొదలు పెడతాడు. నేను ఆది నుంచి చెప్తున్నాను, ఆయన హస్తము మూవ్ అవుతూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆయన మూవ్ చేస్తాడు. అలాగని శత్రువు కూలినప్పుడు మనం నవ్వకూడదు. శత్రువు ప్రాబ్లంలో పడినప్పుడు మనము అదుగో అని చెప్పి పండగ చేసుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంట, ఆయన అటువైపు కాకుండా ఆయన ఉగ్రత ఇటువైపు టర్న్ చేస్తాడు. ఆయన మూవ్ అవుతాడు, కానీ ఆ టైంలో మనము పండగ చేసుకోవద్దు. కానీ ప్రభువు యొక్క కార్యాలను బట్టి మనము శత్రువుని క్షమిస్తూ, వారి కొరకు ప్రార్థనలు చేస్తూ, వారికి రక్షణ కొరకు ప్రార్థిస్తూ, మన సెక్యూరిటీ కొరకు ప్రభు యొక్క సహాయము అడుగుతూ ముందుకు వెళ్ళాలి. మీకు నేను జకర్యా గ్రంథం నుంచి అదే నేర్పించాను నిన్న. జకర్యా ఎందుకు తీసుకున్నాను చాలామందికి అది అర్థం కాల. ఏదో ఇంట్రడక్షన్ చెప్పానేమో, ఏదో ఇంకా అక్కడికి ఆగిపోయిందేమో వాక్యం అనుకున్నారు. కాదు, జకర్యాలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. మీరు జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ మాట ఉంటుంది మీకు. వాళ్ళని చూసి నేను కోపపడ్డాను, ఈ లోపల మీరెందుకు సంతోషపడిపోతున్నారు, పండగ చేసుకుంటున్నారేంటి, నాకు మళ్ళీ మీ మీద కోపం వచ్చిందని ఇటు తిరిగిపోద్ది ఆ కోపం. కాబట్టి మనము ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభు పాదాలను దర్శించడం, న్యాయం కోసం ప్రార్థించడం, ఇంకా అంతకుమించి పోరాటం కూడా చేసేవాళ్ళు కావాలి. యజ్రాలు కావాలి, నెహమ్యాలు కావాలి, జకర్యాలు కావాలి, హగ్గయిలు కావాలి, ప్రవచనాలు ఎత్తి ప్రవచనం ఎత్తి పోరాటం చేసేవాళ్ళు కూడా మనకి కావాలి. మరి ముఖ్యముగా ప్రార్థనా పరులు కావాలి. ఈ నా మాటలు యూట్యూబ్లో ఎంతమంది వింటున్నారో వాళ్ళ సంఘాల్లో ప్రార్థన లేకపోవచ్చు, వాళ్ళకి మోటివేషన్ లేకపోవచ్చు, కానీ మనతో పాటు వాళ్ళ ఇళ్లలో జాయిన్ అవ్వచ్చు. నేను ఇచ్చిన పిలుపుతో వాళ్ళు 3 hours ఒక చోట కూర్చొని మేము లకుమా సిస్టర్ గారి యొక్క ప్రేయర్ టీంతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకు వచ్చిన బ్లెస్సింగ్ మాకు కూడా రావాలి. మేము దేశం కోసం, రాష్ట్రం కోసం, నశించిపోతున్న జనం కోసం, మా మీదకి లేస్తున్న చీకటి శక్తుల కోసం, వాటిని అంతమొందించడం కోసం, మనుష్యులు ఏ పాటి వారయ్యా, మనుషులు మమ్మల్ని ఏమి చేయగలరు, మా దేవుని శక్తి గొప్పదని వారు పౌరుషము కలిగి మనతో పాటు ప్రార్థన ఏకీభవించవచ్చు. ఈ ఫెసిలిటీ అంతా ఇప్పుడు మనము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కలిగి ఉన్నాం, ఈ టెక్నాలజీ ద్వారా. కాబట్టి దాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గదిలోనికి వచ్చి సమాధానము కలుగునుగా కానీ వాళ్ళందరికీ ప్రకటించారు. ఎప్పుడు చనిపోయి పునరుద్ధనుడై లేచి మూసి ఉన్న తలుపులు గల గదిలోనికి వచ్చారు. ఆయనకి ఏ తలుపులు ఆటంకం కాదు, ఏ దేశ నాయకులు ఆటంకం కాదు, ఏవి ఆటంకం కాదు. ఆయన సర్వాంతర్యామి. మన దేవుడు సర్వాంతర్యామి. సాతాను సర్వాంతర్యామి కాడు. సాతాను ఒక చోట ఉంటూ ఇంకో చోట పనిచేయలేడు. మన దేవుడు సర్వాంతర్యామి అంటే సర్వము వ్యాపించి ఉన్నవాడు. వీడు ఒక చోట కార్యాలు చేయాలంటే వాడు ఆ శ్మశానంలోనే కూర్చొని చేసుకోవాలి ఏదో ఒకటి. ఆ తర్వాత వాడు బయటకు వచ్చి ఎవరిని అటాక్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళ మీద ఫోకస్ నిలపగలడు.
ఒకేసారి దేవుడు భూమి అంతటా గంధకం కురిపించగలడు, భూమి అంతటా మనుషులను ఎత్తగలడు పైకి. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన మూసి ఉన్న తలుపులు గల గదిలోనికి వచ్చాడంట. వచ్చినప్పుడు శిష్యులందరూ మనలాగే ఆతృతతో, ఆరాటముతో, భయముతో ఉన్నారు. ఎస్పెషల్లీ అక్కడ ఇప్పుడున్న సిట్యుయేషన్సే భయము. ఇదిగో పలానా సేవకుల్ని చంపుతాము అనేటువంటిది బయటికి వచ్చేసింది, లీక్ అయిపోయింది. అది లీక్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ దేవుడు రహస్యములను బట్టబయలు చేయువాడు. ఆయనకి మరుగుగా ఏది ఉండజాలదు. ఈ కేసు చిన్నగా అయిపోతే ఆ తరువాత వాళ్ళందరినీ సైలెంట్గా ఈ సేవకుల మీదకి ఆ ఉగ్రత మరణం తేవచ్చు అనుకుంటే ఇది వారు ఊహించలేనంత పెద్దగా మారిపోయింది. ఇది ఈ లోపల మొత్తం డేటా అంతా బయటికి వచ్చేసినటువంటి సందర్భం. కాబట్టి మన దేవుడు ఆయన చేతుల్లోనికి తీసుకుంటాడు సమస్తం కూడా. ప్రార్థన చేస్తే చాలు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయన వచ్చి ప్రణాళిక చెప్తున్నాడు, మీకు అంత సమాధానం, నో ప్రాబ్లం అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన దేశానికి కూడా దేవుడు సమాధానం కలుగజేయునుగాక, నెమ్మది వచ్చునుగాక, ప్రార్థనలు ఫలించునుగాక, మనము నెమ్మది కలిగి బ్రతుకుదుముగాక. అదే మాటను ఆయనతో ప్రవచించారు, మాట్లాడారు దేవుడు. మాట్లాడినప్పుడు తోమగారు లేరు. ఆ రోజు తోమగారు వచ్చేటప్పటికి చెప్పారు, అయ్యయ్యో నువ్వు రాలేదు, మన ప్రభు వచ్చారు, మేమందరము చూసాము, సంతోషించాము, మాకు షాలోం చెప్పారు ఆయన అని చెప్పగానే, అవునా నేనే నమ్మను, నేను ఆయన గాయాలలో వ్రేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. అంటే నేను ఇందాకే చెప్తున్నాను, ఆయన కొంచెం మంచి స్టూడెంటే చెప్పాలంటే. ఆయనకి ప్రతిదీ ఎవిడెన్స్ కావాలి, ప్రతిదీ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ ఇలా చేస్తే ఇంతే రావడం ఏంటి, నేను క్యాలిక్యులేట్ చేసే చెప్తాను మీకు అనేవాడు ఆయన. కాబట్టి ఆయన అలా అన్నాడు. ఇప్పుడు అలా అన్నప్పుడు ఎవరైనా ఏసై దగ్గరికి ఆ రాత్రి వెళ్ళి ఏసయ్య నువ్వు వచ్చావు కదా, అప్పుడు తోమా వచ్చి ఇలా అన్నాడని చెప్పారా ఏసైకి? ఎవరైనా చెప్పారా? చెప్పాల్సిన అవసరత లేదు. నువ్వేమనుకుంటున్నావో, నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో, మన దగ్గర ఏం జరుగుతుందో, ఎవరెవరు ప్రభా నీవు ఉన్నావా, ఒకసారి ఉంటే కనికరించయ్యా, సేవకుల మీద లేనిపోని నిందలేస్తున్నారు, అబాండాలేస్తున్నారు, త్రాగుబోతులను చేస్తున్నారు, అయ్యా కనికరించని అరుస్తున్నాం కదా మనం. ఆయనకి తెలీదా? సమస్తము తెలుసు ఆయనకి. అక్కడ ఆయన ఉండాల్సిన అవసరత లేదు. అన్నీ చూచుచున్నవాడు ఆయన. ఆయన చెవులను నిర్మించినవాడు వినకుండునా, కనులను కలుగజేసినవాడు కానకుండునా. ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలు అంటే ఇలాంటి సందర్భాలలోనే పనికొస్తాయి ఆ మాటలు. ఇలాంటి సందర్భాలలో మా దేవుడు ఎట్టివాడో మనం తెలుసుకోవడానికి ఆ మాటలు పెట్టి ప్రార్థన చేస్తే చాలు. ఒక్క మాట ఫైర్ని లేపుతుంది అక్కడ. హల్లెలూయా. ఒకే ప్రార్థన మనం చేసాం, ప్రభా నీవు అన్యాయస్తుడవు కాదు, నీవు మౌనముగా ఉండువాడవు కాదు, రహస్యముగా ఉన్న సంగతులు బట్టబయలు చేయువాడు అని మొదటి దినం ప్రార్థించాం. ఈరోజు బట్టబయలు అయిపోతున్నాయి అన్ని విషయాలు కూడా. దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. అది వినలేదు ఆయన, కానీ తోమాకి ప్రూవ్ చేసుకోవడానికి మరలా వచ్చాడు ఆయన. ఎవరూ చెప్పలేదు, ఆయన తెలుసు అంతే. వచ్చినప్పుడు తోమా దగ్గరికి వచ్చినప్పుడు అది చూద్దామా. 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి చదువుతున్నాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. హల్లెలూయా. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూసారా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, తోమా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చారు ప్రభు, మళ్ళీ షాలోం చెప్పారు. ఆ తర్వాత అందరూ షాలోం చెప్పారు. ఈయన షాక్లో ఉన్నాడు తోమా. అప్పుడు తోమా, ఎందుకులే ఇలారా, మన ఏదో అన్నట్టున్నావు, ఒకసారి ఇలా వచ్చి నీ వ్రేలు పెట్టి చూడు, నా గాయాలు నా చేతుల్లో చూడు ఒక్కసారి అని చెప్పినప్పుడు తోమా ఆయనతో దగ్గరికి వెళ్ళి ఇంకేమన్నాడు, మై లార్డ్ మై గాడ్ అని అరిచాడంట ఆయన. మై లార్డ్ మై గాడ్ అని అరిచిన ఆయన ఈయనే, నా ప్రభువా నా దేవా అని అరిచాడు. హల్లెలూయా. ఆ మాట ఆయనదే, ఆయనకే సొంతం అది. మై గాడ్ అనేది మనం అస్తమానం మాట్లాడతాం కదా, అస్తమానం మనం మాట్లాడింది ఆయనదే అది. ఆ తోమా గారి మాట. అందుకే చెప్తున్నా, ఆయన యేసుతో సంధించిన 3 ఇన్సిడెంట్లు చాలా గొప్పవి. అవి ప్రపంచానికి ఒక మెసేజ్ని పాస్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ అవి. ఆ తర్వాత ప్రభు అంటాడు, అవిశ్వాసివి కాక ఇప్పుడు మనకందరికీ ఒక పేరు ఉంది. మన పేరేం పేరు? మరి అది ఎంత పెద్ద విషయం. ప్రభు చెప్పారు కదా తోమాతో, అదే ఇప్పుడు మనం పిలువబడుతున్న పేరు అదే. నీవు అవిశ్వాసివి కాక
విశ్వాసివై ఉండు. ఇప్పుడు మనల్ని ఎవరైనా మీరు వీళ్ళందరూ ఎవరండి అని నన్ను అడిగారు అనుకో, మా విశ్వాసులండి అంటాను నేను. అవునా? అలాగే చెప్తాం, మా విశ్వాసులండి అంటాం మేము. మా చర్చ్ మెంబర్స్ అండి మా విశ్వాసులు అని చెప్తారు పాస్టర్ గారు. అక్కడ ఆయన చెప్పిన మాట అది. అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండు. నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు. అది ఎవరి గురించి చెప్పారో తెలుసా మీకు? మన గురించే. మనం ఏమైనా ఇజ్రాయిల్ కంట్రీకి చెందిన వాళ్ళమా? కాదు కదా. మీరు చూసారా యేసయ్యని? చూడలేదు కదా. వాళ్ళ ఇల్లు తెలుసా మీకు? తెలియదు కదా. మరియమ్మ గారు చుట్టాలు ఎవరన్నా మీకు తెలుసా? ఏమీ తెలియదు కదా. ఆయన ఎక్కడ బేతనియా ఉందో గ్రామం మీకు తెలుసా? చూడలేదు కదా. మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఏసు ఎక్కడ తిరిగారో తెలియదు కదా. ఆ మ్యూజియం తెలియదు కదా, మనకి ఏమీ తెలియదు కదా. కానీ ఆయన దేవుడని నమ్మాము. హల్లెలూయా. ఆ మాట మన గురించి చెప్పింది. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారంటే మిగతా శిష్యులు కారు. మిగతా శిష్యులు అయితే నమ్మేశారు, నువ్వు నమ్మలేదని చెప్పలేదు ప్రభువు, మన గురించి చెప్పారు. తోమాకి ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్పారో చూడండి ఇక్కడ. ఆయన చూచి మీరందరూ నమ్ముతున్నారు, కానీ చూడకుండా నన్ను నమ్మేటువంటి ఒక జనాంగం ఉంది. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి వారందరూ ఆయన చూడలేదు. ఆయన ఎవరో మనకు తెలియదు. ఇక్కడ ఆయన సంచరించిన స్థలం కూడా మనకు తెలియదు. ప్రభువు స్వస్థపరిచినటువంటి వాళ్ళ యొక్క తాలూకా వీళ్ళంటే మనకు తెలియదు. మన తోమా గారు వచ్చిన తర్వాత సిరియన్ క్రిస్టియన్స్ అంటే మనకు తెలుసు. కాబట్టి ఇలాంటివి ఏమీ చూడక నన్ను నమ్ముతారే, నీకంటే వాళ్ళు ఇంకా ధన్యులు. హల్లెలూయా. మనం అందరం ఇప్పుడు ధన్యులు. హల్లెలూయా. ఆ లిస్టులో మనల్ని వేశారు దేవుడు. అది తోమాకి రివీల్ చేశాడు దేవుడు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పారంట. ఇంకా అనేకమైన ఇతర సూచక క్రియలు శిష్యుల ఎదుట ప్రభువు చేశారు. సూచక్రియలు చేసి చూపించారు. ఆయన వీళ్ళందరినీ బలపరచడానికట ఈ శిష్యుల ఎదుటట అనేకమైన సూచక క్రియలు, అంటే ఒక మ్యాజిక్స్ అన్నమాట. అవన్నీ సూచక క్రియలు అన్నమాట. ఇంపాసిబుల్ థింగ్స్ అన్నమాట అవి. అంటే మనం ఊహించం అసలు. ఎవరు ఊహిస్తారు? ఇప్పుడు మనమంతా గడ పెట్టేసుకున్నాం అనుకోండి, తలుపులన్నీ క్లోజ్ చేసేసిన తర్వాత ఒకరు నడిచి వచ్చేసారు అనుకోండి, ఇదొక పెద్ద సూచక క్రియ. ఆ తరువాత ఇంకా అసలు మీ ఇంటికి వచ్చారనుకోండి ఈరోజు రాత్రి ఆయన, అదొక పెద్ద సూచక క్రియ. ఇలాంటివన్నీ చేశారంట వాళ్ళ ఎదుట. అందుకే శిష్యులు అంత గొప్ప 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 కార్యాలు ప్రభువు కొరకు చేయగలిగారు. ఈరోజు ఇవేమీ చూడలేదు మనం, కానీ మన జీవితంలో సూచక్రియలు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని చేశాడు మీకు ఎన్నో తెలుసు ఆయన సూచక్రియలు. కాబట్టి ఈరోజు మనం దేనికి భయపడిపోవడానికి వీలు లేదు. ప్రార్థన విజ్ఞాపనల దగ్గర స్టాండర్డ్గా ఉండండి. మీరు ప్రార్థనలు ఆపొద్దు. ధైర్యము కలిగి లోకంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, సంఘంలో ఏం జరుగుతుంది, పారిపోయే క్రైస్తవులము కాదు, ప్రార్థించే క్రైస్తవులం. పరిస్థితులను బట్టి ప్రభువు కొరకు నిలవబడే క్రైస్తవులు కావాలని దేవుడు ప్రతి ఏరియాలో కోరుకుంటూ ఉన్నాడు. మన దేశాన్ని దేవుడు ప్రేమించాడు. మన దేశాన్ని దేవుని యొక్క లేఖనంలో లిఖింపజేసి ఉంచాడు. హిందూ దేశము ఎస్తేరు గ్రంథంలో రాయించాడు ఆయన. మన దేశం పేరు బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన మన దేశాన్ని విడిచిపెట్టువాడు కాడు. అగ్రదేశాలు సహితము చరిత్రలో ఒక దినాన డిజపియర్ అయిపోయేటువంటి దినాలు ఉన్నాయి, కానీ హిందూ దేశము భారతదేశము నిలిచి ఉంటుందని చరిత్రకారుల యొక్క అంచనా. అంటే ఎనాలిసిస్ చేసేవాళ్ళు, స్పిరిచువల్ ఎనాలిసిస్ చేసేవాళ్ళు ఉంటారు. దాంట్లో అగ్రరాజ్యము కూడా ఒకప్పుడు ఇంకా అది కూడా నాశనం అయిపోయి వెళ్ళిపోతుంది దేవుని ఉగ్రత చేత. ఈ దేశము ఆసియా ఇదంతా కూడా నిలవబడి ఉంటుందనేటువంటి ఒక మంచి ప్రాఫెసీస్ మన దేశం మీద ఉన్నాయి. భయపడవలసిన అవసరత ఎంత మాత్రం కూడా లేనే లేదని దేవుడు ఎంత చక్కగా మన తోమాతో చెప్పారు. ఆయన తోమాతో చెప్పారు. తర్వాత ఇంకొక చోట తోమాతో దేవుడు మాట్లాడుతూ శిష్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చనిపోకముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తారు, నేను వెళ్ళాల్సి ఉంది. చాలా క్యాజువల్గా మాట్లాడుకునేవారు కదా వాళ్ళు. నేను వెళతాను, తండ్రి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ మీకోసం నేను నివాసాలు సిద్ధపరచడానికి వెళుతున్నా. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. నేను వెళ్ళినప్పుడు మీరు ఇలా ఉండండి అంటుంటే వీళ్ళందరూ నోరు వెళ్ళబెట్టుకుని వింటున్నారు. అప్పుడు ప్రభా మరి మాకు ఆ రూట్ తెలియదు, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అని అడిగాడు. మరి నువ్వు వెళ్తావు నిజమే, మాకు ఆ రూట్ తెలియదు ఎలాగా అని అడిగితే ఒకసారి ఆయన ఏం చెప్పారంటే అతి పెద్ద మాట చెప్పారు ఆయన. ఈ రోజు కూడా గోడల మీద రాసి ఉంటుంది అది, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే మాట చెప్పాడు అక్కడ. హల్లెలూయా. చూస్తారా యోహాను సువార్త 14వ అధ్యాయము
14 స్టార్టింగ్ నుంచి చదువుతాను, బాగుంటుంది మీకు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పారంట ఆయన. అందుకు తోమా, ప్రభా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా, ప్రభు ఏం చెప్తున్నాడు, నేను వెళ్ళే మార్గం మీకు తెలుసు, నేను వెళ్తాను, ఇక్కడ సిద్ధపరుస్తాను, ఇంక అన్నీ చెప్తున్నారు. ఈ లోపల ఈయనకి కంగారు వచ్చింది. అసలు ఆ రూట్ మాకు తెలియదు, ఎక్కడ ప్రభా అని అడుగుతున్నాడు ఆయన. అందుకు తోమా, ప్రభా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగునో తెలియనని ఆయన అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. హల్లెలూయా. చూసారా, ఈ యొక్క తోమా అడిగిన 3 ఎంత ఫేమస్. తోమా పడిన డౌట్లు ఎంత ప్రాచుర్యమైనవో తెలుస్తుందా మీకు? ఇప్పుడు ఎక్కడ చూసినా మీకు గోడల మీద ఏమని రాసి ఉంటుంది? బరియల్ గ్రౌండ్ దగ్గర గోడ మీద ఏమని రాసి ఉంటుంది? ఇంకో చోట ఇదే, నేనే మార్గమును సత్యమును, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే వెలుగు, అన్నీ ఆయన చెప్పాడే, అదే మాట. కాబట్టి ఈ మాటను, ఈ నేనే మార్గాన్ని చెప్పింది ఇంకెవరి దగ్గరే కాదు, ఈయన దగ్గరే. అది ఇంకా వరల్డ్ ఫేమస్ అది. ఇక మనం ప్రభువు ఎవరో అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం. ఆయన పేరేం పేరు, మీ పేరేంటయ్యా అంటే, నా పేరు సత్యం అంటాడు ఆయన. నా పేరే మార్గం, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి దగ్గరికి చేరుకోడు, ఐఎమ్ ద వే అంటాడు ఆయన. నేనే లోకానికి వెలుగును, నేనే లోకానికి మార్గానని ఈ తోమా గారితో చెప్పాడు. అంటే తోమా అడిగినవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవని అర్థమైపోతుందా? తోమా ఎంత గొప్పవాడో ఇప్పుడు. అసలు ఆయన గురించి పూర్తిగా లోపల వెనకాల పెట్టేసి ఈయన అనుమానపు తోమా అంటారు కాదు, ఆయన రహస్యాలను బయటకి ప్రభువులోంచి వెలుపలికి తీసిన వాడు ఆయన. మొత్తానికి ఇలాగా ప్రభువు తోమాతో మాట్లాడిన సందర్భాలు, ఈ సందర్భాలు మాత్రమే తోమా గురించి మనం కొంచెం బైబిల్లో చూస్తాం. ఇంకేమీ రాయబడి ఉండదు తోమా గారి గురించి. ఆ తరువాత మనకి చరిత్ర పుస్తకాలు చెప్తాయి. చాలామంది ఆథర్స్ ఈయన గురించి రాశారు చరిత్ర పుస్తకాలు. రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర అన్ని గ్రంథాలు. పునీత థామస్ గారే అంటారు వాళ్ళు. ఆయన్ని జూలై 3న పండుగ చేస్తారు. మద్రాసులో ఆయన యొక్క సమాధి ఉంది, తోమా గారు పడుకోబెట్టి ఉన్నటువంటి థామస్ మౌంట్ ఉంటుంది. అయితే ఆ మౌంట్ మీద తోమా గారి సమాధి ఉంటుంది. అక్కడ ఆయన పడుకోబెట్టినట్లుగా స్టాట్యూ కట్టేసి ఉంటుంది అక్కడ. దాన్ని థామస్ మౌంట్ అంటారు. చరిత్ర ఏమని చెప్తుంది తోమా గురించి అని అంటే, ఆయన క్రీస్తు శకము 49లో బయలుదేరి వచ్చాడు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడికి ఎవరు చెదిరిపోవాలని శిష్యులు చీట్లు వేసుకున్నారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి, మీరు ఏ కంట్రీకి వెళ్ళాలి, మీరు ఏ కంట్రీకి వెళ్ళాలి. ఇప్పట్లాగా ఇప్పుడున్న కంట్రీలు లేవు, అప్పుడు కలిసిపోయి ఉన్నాయి రాజ్యాలు. ఇప్పుడు మన కంట్రీలోనే మన చిన్నప్పుడు మన నాన్నగారు వాళ్ళ వరకు వెళ్ళేసరికల్లా పాకిస్తాన్ మన దాంట్లో కలిసిపోయి ఉండేది. చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది మీకు. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇంకున్నటువంటివన్నీ కూడా చాలా రాజ్యాలు అంతా కలిపి హిందూ దేశం. అలా అంటే అందుకని కంట్రీస్ తక్కువగా ఉండేవి. ఆ కంట్రీస్లో ఎవరెవరు ఏ కంట్రీకి వెళ్ళాలని చీట్లు వేస్తే మన తోమా గారికి ఈ కంట్రీ వచ్చింది కానీ ఆయన రానన్నాడు. నేను ఆ కంట్రీకి వెళ్ళను అని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయాడు. తోమా గారిలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఆయన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే బ్రెయిన్ కలిగిన వాడు. అంటే ఆయన కట్టగలడు, కట్టడాలు కట్టగలడు, కార్పెంటరీ వర్క్ కూడా ఆయన చేయగలడు. ఈ తలాంతులు బేసికల్గా వాళ్ళకు ఉండేవి అక్కడ. కొన్ని తలాంతులు వాళ్ళు వెళ్ళి వృత్తి విద్యలు చేయకుండానే వాళ్ళకి ఆ తలాంతులు ఉండేవి. చాలా మంచి షిప్ కట్టాడంట తోమా. అంటే చేతులతో ఆయన చేతి పనులు అవన్నీ కూడా. అలాంటి కొన్ని చేతి పనులు, చేతి వృత్తి విద్యలు తోమా గారికి ఉన్నాయి. ఈయన వెళ్ళనన్నాడంట. వెళ్ళనన్నప్పుడు క్రీస్తు శకము 49లో కదా ఆయన, అంటే ఇండో సిథియన్ ప్లేస్ అంటున్నారు, మరి అదే ఏం ప్లేసో తెలీదు, ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు అంటే రావడానికి ముందు అదే అక్కడ రాజుగారిని కలిశాడంట ఆయన. కొందరేమో కొన్ని పుస్తకాలు ఇలా రాశారు, కొన్ని పుస్తకాల్లో వీళ్ళే వెతుక్కుని వెళ్ళారు. ఒక మంచి స్ట్రక్చరల్ ఇంజనీర్ని, అంటే ఒక కార్పెంటర్ని కావాలని అన్ని దేశాలు వెతుక్కుని వెళ్ళినప్పుడు ఈయన కట్టిన షిప్ అప్పుడే అక్కడ చూశారు వాళ్ళు. ఇది ఎవరు కట్టారంటే తోమా అని చెప్పారు. మా దేశానికి వస్తావా, మా రాజుగారి బిల్డింగ్ కట్టాల్సిన పని ఉందని అడిగారు. ఎలాగా ఇక్కడ ఈయనకి పిలుపుందని ఏమంటారు యెరూషలేం కౌన్సిల్ సభ వాళ్ళు, పేతురు యోహానులు, ఈయన్ని చూసావా దేవుని ప్రణాళికల నుంచి నువ్వు తప్పించుకోలేవు, వెళ్ళు అని పంపించారని ఒక ఆయన రాశాడు. ఇంకొక ఆయనేమో ఈయనకి సువార్తకి వచ్చినప్పుడు గుండా ఫరస రాజు పేరు,
ఆ రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజుగారికి చెప్పాడంట, నాకు చాలా వచ్చు విద్యలు అని. అంటే విద్యలు అంటే అదే, నేను కట్టగలను, మంచిగా చెక్కడపు పని తెలుసు, కట్టడపు పని తెలుసు. అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టమని ఈయనకి డబ్బులు ఇచ్చారంట. ఆ బిల్డింగ్ కడుతున్నాను అంటున్నాడు, ఎంతకీ తీసుకెళ్ళట్లేదు రాజుగారిని. అప్పుడు రాజుగారు అడిగారు, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ఎక్కడ కట్టావయ్యా అంటే, తీసుకెళ్తావంట, తీసుకెళ్తానండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్తాను అన్నాడు. ఎంత ధైర్యమో ఆయన. అంటే అయితే సరే నేను కొన్ని రోజులాగాకి వస్తాను, పూర్తిగా కంప్లీట్ అయిపోయి పని, ఇంకొంచెం డబ్బులు తీసుకెళ్ళని ఇచ్చాడంట. అది కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఈయన ధైర్యం చూడండి. సువార్త ఇండియా వీధులలో అప్పుడంతా రాజులు, రాజరికము, తమిళ రాజులు, బ్రాహ్మలు ఇవంతా కూడా ఏలుబడి చేస్తున్నటువంటి దినాలు అవి. అప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కాదు, రాజులు ఉన్నారు అప్పుడు మనకి. ఆ రాజుగారు ఇచ్చినటువంటి డబ్బు ఏం చేశాడంట, విపరీతంగా వెదజల్లి పేదలకు ఇచ్చేసి, సువార్త చెప్పేసి, వాళ్ళని స్వస్థపరిచేసి, వాళ్ళకి అన్నీ చేసేసి, 2 తీసుకెళ్తానని రాజుగారిని తీసుకెళ్ళాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది, జైల్లో పెట్టించాడు ఆయన్ని. నేను పరలోకంలో కట్టాను, ఇక్కడెందుకయ్యా, చిమ్మెట కొట్టేస్తుంది, చెద తినేస్తుంది, ఇది శాశ్వతం కాదు, మనం వెళ్లాల్సింది అక్కడ కట్టాను మీకు బిల్డింగ్ అన్నాడంట. రాజుగారికి కోపం వచ్చి మొత్తాన్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత రాజుగారి తమ్ముడు చనిపోయాడంట. చనిపోయినప్పుడు నన్ను బయటకు తీసుకొస్తే ఆయనకి ప్రార్థన చేస్తాను అన్నాడంటే. ఈయన బయటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు మృతులలో నుంచి ఒకరిని లేపిన వాని సాక్ష్యం. హల్లెలూయా. తోమా గారు ఆయన్ని లేపినప్పుడు ఆ రాజు సరెండర్ అయ్యి, నువ్వు ఎక్కడైనా మా దేశంలో సువార్త ప్రకటించుకోవచ్చు, ఎవరూ నీకు ఆటంకము కారు, నీకు సువార్తకి అడ్డు కాదు, నువ్వు గొప్ప దేవుణ్ణి, నువ్వు ప్రకటించుకోవచ్చు అని ఆ రాజుగారు అడ్డు చెప్పలేదు ఈయనకి. 3 రాజులను మార్చారంట ఆయన. 3 రాజులని దేవుని వైపు త్రిప్పారంట. దేశంలో అనేకమైనవి చేశారు. ఎక్కడ ఇది నేను చెప్పాను ఇందాక, ఎక్కడ ఇండో-సిరియన్ ప్లేస్ ఇది, బహుశా ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు ఇప్పుడు అది. అంటే అన్నీ రికార్డెడ్గా పక్కాగానే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన అక్కడెక్కడెక్కడ తిరిగాడు, చైనాకు కూడా వెళ్ళిపోయాడు, చైనాకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే మలబార్కి వచ్చాడు. మలబార్ జ్యువెలరీ కాదు, మలబార్ తీరానికి వచ్చాడనమాట. కేరళలో మలబార్ తీరానికి వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడే కదా ఈ బ్రాహ్మలందరూ కూడా అక్కడ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తూ నీళ్ళు ఇలా పైకి ఎగరవేస్తుంటే, ఇదేంటిది, బట్టలు సగమే కట్టుకున్నారు వాళ్ళు బట్టలు వేసుకోలేదు ఫుల్గా. మరి ఇలా ఉన్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ అంటే, వాళ్ళ దేవుడికి వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తున్నారని చెప్పినప్పుడు, పైకి నీళ్ళు వేస్తే కిందకు వచ్చేస్తున్నాయి ఏంటి, మరి మీ దేవుడు తీసుకోవట్లేదు ఏంటి అని అడిగాడంట ఆయన. అడిగితే మరి అది మా దేవుళ్ళకి కిందకే వచ్చేస్తాయి కానీ పైకి వేస్తే వెళ్ళవు అంటే, మా దేవుడైతే నేను నీళ్లు విసిరితే తీసుకుంటాడు అన్నాడంట ఆయన. అదే కనుక నిజమైతే మేము అందరం ఆ నిజమైన దేవుడిని తెలుసుకుంటామన్నారు. ఈయన బయటికి ఇలా పైకి నీళ్లు వేసినప్పుడు అది కిందకే పడలేదంట. ఇవి సూచక క్రియలు అంటారు వీటిని. ప్రకృతికి అతీతమైనటువంటి కార్యాలు అస్తమాను జరగవవి, అవసరమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నేటికి కూడా చేస్తాడు ఆయన ఏనాటికైనా ఒకేలా ఉన్నాడు, నాడు నేడు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండే దేవుడు. అలానే ఆయనను శోధించడానికి సూచక క్రియలు అడిగితే చేయడాయన, అవసరమైతే ఏదైనా చేస్తాడు ఆయన. సమస్తము సాధ్యమే దేవునికి. ఇప్పటికీ అనేక మంది సేవకుల ద్వారా మన ద్వారా కూడా ఎన్నో జరిగించుకున్నారు, మనం చూసాం. కాబట్టి అక్కడ వాళ్ళందరూ అధికముగా నల్ల బ్రాహ్మలు అంట, వాళ్ళు నల్లగా ఉండేటువంటి బ్రాహ్మలు వాళ్ళు రక్షించబడ్డారు. అనేక మంది మందిరాలు కట్టాడు. అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ బబులోనికి కూడా వెళ్ళాడు. బబులోనులో ఒక పెద్ద మందిరాన్ని కట్టినప్పుడు ఆ స్ట్రక్చర్ చాలా నచ్చి, అలాంటి అంటే ఈయన డిజైనర్ అనమాట. ఈయన ఇంజనీరింగ్ చేయలేదు ఆయన, కానీ ఆయన కట్టగల జ్ఞానవంతుడు ఆయన చాలా చర్చెస్ చాలా ప్లేసెస్లో కట్టాడు, చాలా సేవ చేశాడు. అక్కడ కూడా 3 రాజుల్ని రక్షణలోనికి నడిపించి చెన్నై వచ్చేసాడు అన్నమాట, మద్రాసు వచ్చేసాడు ఆయన. మద్రాసు వచ్చి అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఇంకా రాజులు సహితము ఈయన వైపు టర్న్ అయిపోయి ఉన్నారు. బోధంతా ఈయన చేస్తుంటే అధికారం ఈయన దగ్గరే ఉంది. ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఎవిడెన్సెస్ దొరికేస్తున్నాయి ఈయనకి. అప్పుడు ఈయన ఎక్కడుండేవారు అనుకుంటున్నారు మీరు? ఆ యొక్క చెన్నైలో ఆ కొండ మీద నివాసం ఉండేవాడు ఆయన. అక్కడ వెళ్ళి గంటల తరబడి దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడంట. ఆయన అక్కడ గంటల తరబడి సహవాసం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక రాత్రి ఈయన్ని చంపడానికి స్కెచ్ వేశారు. చంపిన వాళ్ళు బ్రాహ్మలే, బళ్ళాలతో పొడిచారు ఆయన్ని. ఆయన బళ్ళాలతో ఆది నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైరుధ్యము జరుగుతూనే ఉంది. వారి చేతిలో హతసాక్షులు వీళ్ళు అవుతూనే ఉన్నారు. ఒక తోమాని చంపేశారు ఇక్కడ సువార్త చెప్పకుండా ఉంటాడని. ఈరోజు ఇండియాలో ఎన్ని కోట్ల మంది రక్షణలోనికి వచ్చారో అది తెలిస్తే మరి ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క శక్తిని ఎవరు కూడా ఎస్టిమేషన్ వేయలేరు. ఒక్క తోమాని చంపితే ఆగిపోయిందా క్రైస్తవ్యం?
పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చారు క్రైస్తవులు. హల్లెలూయా. బహిరంగంగా మేము ఉన్నాము క్రైస్తవులు అని ప్రకటించారు. ఇంకా ఈనాటికి కూడా పుట్టుకొస్తూనే ఉన్నారు. కాబట్టి అది ఆగదు. అది ఒక ఆగని పయనం. అది బూది గంధముల వరకు మీరు నాకు సాక్షులై ఉందిరని దేవుడు చెప్పారు. అయితే ఇంత గొప్ప దేవుడు ఎందుకండి ఆయన చనిపోవడానికి ఎలవ్ చేయాలి? ఇంత గొప్ప దేవుడు ఇన్ని శాస్త్రాలని 24 సంవత్సరాలు అధ్యయనం చేసిన పగడాల గారిని ఎందుకండి చంపేయాలి? ఇంత గొప్ప దేవుడు, మరి ఇంత గొప్ప దేవుడు ఉండగా వాళ్ళు చంపేస్తుంటే మరి ఎందుకు దేవుడు చూస్తూ ఊరుకున్నారు? సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక ఆయన తెలుసా మీ అందరికీ? పేరు విన్నారు కదా. ఆయన సేవ చేస్తూ వెళుతున్నటువంటి దినాలలో ఇలాగే ఒక గుహలో దాక్కున్నాడు. ఆయన నార్త్ సైడ్ గుహలో దాక్కున్నప్పుడు మొత్తం అందరూ బళ్ళాలు పట్టుకునే వచ్చారు ఆయన్ని చంపడానికి. వచ్చినప్పుడు రాత్రి అయిపోయింది. ఇంకా కాగడాలు బళ్ళాలు పట్టుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏ గుహలో దూరాడో చూశారు వీళ్ళందరూ. చూసినప్పుడు అక్కడికి దగ్గరికి వెళ్ళేటప్పటికి కాగడాలు పట్టుకున్నటువంటి గొప్ప అంటే మంచి కండలు తిరిగినటువంటి మనుష్యులు ఆ గుహ చుట్టూ కూడా కావలి ఉన్నట్లుగా వీళ్ళు చూశారు. వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరిని పెట్టుకున్నాడు కావలి అని చెప్పి చాలా దూరం నుంచి ఎంతసేపు చూసినా వాళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళ చేతిలో కాగడాలు కూడా ఉన్నాయి. ఇక రాత్రి అంతా చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు. మరుసటి రోజు పొద్దున్న ఒకడు వచ్చి చూశాడు, ఎవరు లేరు, చుట్టూరు ఎవరు లేరు, ఇప్పుడు వెళ్ళి కనుక్కుందామని చెప్పి సైలెంట్గా వచ్చి పిలిచారు ఆయన్ని. అప్పుడు ఆయన అసలు ప్రాణభయంతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇంకా అయిపోయింది నా పరిస్థితి అని లాస్ట్ ప్రార్థన కూడా చేసుకుని వచ్చాడంట ఆయన బయటికి. వచ్చినప్పుడు అయ్యా రాత్రంతా మీరు ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకున్నారు కదా, వాళ్ళు ఏ ఊరు నుంచి తెప్పించుకున్నారు మీరు అని అడిగాడంట. ఎక్కడి నుంచి వచ్చారంటే ఎవరు అని అడిగాడంట. అదే కాగడాలు పట్టుకుని రాత్రి నుంచున్నారు కదా మీ చుట్టూరు, అసలు మీరు ఎవరయ్యా మీరు అంటే చాలా గొప్పవాడినా చాలా సెక్యూరిటీ ఉంది ఈయనకి, చాలామంది బౌన్సర్లు ఉన్నారు అనుకున్నారు వాళ్ళు. చూసేసరికి ఎవరు అని అడిగినప్పుడు నా దేవుడు అరేంజ్ చేసినటువంటి దూతలు అని చెప్పాడు. హల్లెలూయా. అలా ఆ రోజు ఆయన హతసాక్షి అవ్వలేదు. అదే సాధు సుందర్ సింగ్ గారిని పశువు యొక్క చర్మంలో యాక్ అనేటువంటి ఒక యానిమల్ ఉంటుంది, ఆ యానిమల్లో తీసేసి లోపలంతా ఆ చర్మం లోపల ఈయన పెట్టేసి ఎండలో పెట్టేస్తారనమాట. ఇంక లోపల మాడి చావాలి, కొట్టుకొని చావాలి. ఆ శరీరంలో ఆయన కుట్టేశారు, అయినా సరే బయటకు వచ్చేసాడు ఆయన 2 సార్లు చనిపోలేదు. ఇంకొకసారి బావిలో తోసేశారు. అది అక్కడ అంతా చంపేసిన వాళ్ళు ఉంటారు. మూత కూడా వేసి తాళం కూడా వేసేశారు. మళ్ళీ పొద్దునకి వచ్చేసాడు ఊరిలోకి. అంటే రక్షించుకోవాలి అనుకుంటే దేవుడు రక్షించుకుంటాడు. ఆయనతో ఆ రోజు పని ఉందంటే ఇంకా వీళ్ళ పని అయిపోయింది. లేదంటే ఆ విత్తనము ఆ మంచి సీడ్ కాబట్టి అనేకమైన మంచి విత్తనాలు బయటికి రావడానికి హతసాక్షుల రక్తము ఒలుకుట అవశ్యమని దేవుడు తలంచినప్పుడు వారిని హతసాక్షులు అయిపోవడానికి విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే మరణం ఎలాగైనా వస్తుంది మనకి. మొన్నే చెప్పాను నేను, ఎలాగైనా చనిపోమా, ఇక్కడే ఉండిపోతామా? మరణం ఖచ్చితంగా మరణించాలి, ఎప్పుడైనా చనిపోవాలి. మరి అందుకనే 139వ కీర్తనలో నియమింపబడినటువంటి దినములు అని ఉంటుంది 16వ వచనంలో. అంటే నీకు కొన్ని దినాలు నియమించబడ్డాయి. కొంతమంది చిన్నప్పుడే చనిపోతారు, కొంతమంది వృద్ధులయ్యాక చనిపోతారు, కొంతమంది మధ్య వయస్కులే చనిపోతారు. ప్రతి వానికి కొన్ని దినాలు ఏమయ్యాయి, నియమించబడ్డాయి ఈ భూమి మీద. ఆ నియమించబడిన దినాలు ఏంటో ఆయనకి తెలుసు. మన కాలానికి ముందే వెళ్ళిపోకుండా కూడా మనల్ని జాగ్రత్తగా ఉండమంటాడు ఆయన. మీరు చాలా సందర్భాలలో అలాని విచ్చలవిడిగా మీరు ఉండొద్దు. కొన్నిసార్లు తప్పించుకొని పోవాలి, కొన్నిసార్లు దాక్కోవాలి, కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. పాము వలె వివేకముగాను, పావురము వలె నిష్కపటముగాను కూడా ఇవన్నీ జాగ్రత్తలు కూడా చెప్పాడు. మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నాను, గొర్రెలు వేషము వేసుకున్న తోడేళ్ళు కూడా మీ మధ్యలో ఉంటారు, చాలా జాగ్రత్త అని చెప్పాడు ప్రభువు. ఇవన్నీ చెప్పాడు కనుక ప్రార్థన చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన శక్తిని ఆశ్రయించాలి. ప్రార్థన మనల్ని కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. మన దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఆయన ఒకవేళ రక్షించకపోయినా సరే మేము అటువైపు మొగ్గు చూపము రాజా అని షడ్రకు మేషకు అబేద్నగోలు చెప్పిన విశ్వాసము మనము ఈ దినాలలో కలిగి ఉండాలి. కాబట్టి తోమా గారు చాలా నేర్పించారు మనకి. ఈరోజు తోమా చాలా మంచి విషయాలు మనతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రార్థన అధికంగా చేద్దాము. దేవుని వైపు అనేక మంది హృదయాలను త్రిప్పి ఆయన శక్తిని ఆశ్రయించేలాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడ,
సర్వశరీరులకు దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది. మీ మాటలు ఎండిపోయిన మా ఆత్మీయ జీవితాలలో వెలుగుని నింపుతాయి ప్రభా. ప్రతి విధమైన భయమును అవి పారద్రోలతాయి ప్రభా. ప్రతి విధమైన భక్తిహీనతను అవి కాల్చివేస్తాయి. వినుట ద్వారా మేము విశ్వాసము సంపాదించామయ్యా. అందును బట్టి నీకు వందనాలు దేవాని. బలమైన కార్యాలు మీరు మా యొక్క నాయన నా తండ్రి సంఘాలలో జరిగించమని, ఆత్మ కార్యాలు జరిగించమని దేవ. నిజ క్రైస్తవ్యాన్ని నాయన ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి సహాయం చేయమని. నిలువెచ్చని క్రైస్తవ్యము కాదు కానీ మేము మండుతూ అనేకులను మండించడానికి, మేము వెలిగించబడి అనేకులను వెలిగించడానికి సహాయము చేయమని వేడుకుంటూ దేవ. మరొకసారి వినుచున్న వారిలో ఎవరైనా రోగగ్రస్తులుంటే ముట్టి స్వస్థపరచండి నాయన. ఊబిలో అప్పులలో కూరుకుని పోయిన వారిని లేవనెత్తండి. భయాందోళనతో ఉన్న వారిని విడిపించండి. సంఘాలను కాపాడండి. కాపర్ల చుట్టూ మీ కంచి వేయండి దేవా. నీతిమంతుల చుట్టూ నాయన నీవు కావలి ఉంటావు తండ్రి. దేవాని గొప్ప కార్యాలు జరిగిస్తావు ప్రభా. ఆనాడు నీ భక్తులను కాపాడుకున్న అదే దేవుడు నేటికి సజీవుడు. గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆత్మశక్తితో సమస్తము సమకూడి జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా ఈ ప్రార్థన, ఈ మాటలు మీ సన్నిధిలో వినబడ్డాయని, జవాబులు మీరు ఇచ్చారని నమ్మి విశ్వసిస్తూ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. God bless you.